అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ, ప్రొఫెషనల్ న్యూమరాలజిస్ట్, ఆరా స్కానర్ స్పెషలిస్ట్, మొబైల్ న్యూమరాలజిస్ట్ అండ్ సైనాలజిస్ట్. మనము ఎలాగైతే ఉగాదికి 12 రాశుల గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటామో అలాగనే న్యూమరాలజీ గురించి కూడా మనం 1 to 9 నంబర్స్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గురించి మనం ఇన్ డీటెయిల్గా ఈ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. అకార్డింగ్ టు సంజీవని న్యూమరాలజీ, whose personal year is added to 2024 and it comes to number 1. అంటే ఎవరి పర్సనల్ ఇయర్ అయితే ఇప్పుడు మనం ప్రీవియస్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము, ఆల్ ఓవర్ ద వరల్డ్ యూనివర్సల్గా పర్సనల్ ఇయర్ అనేది 8, యూనివర్సల్ ఇయర్ అనేది 8 ఉంటుంది. దాంట్లో మనకి ఎవరికైతే పర్సనల్ ఇయర్ అనేది 1 వస్తుందో, అంటే వాళ్ళ డేటే కానివ్వండి, మంత్, ఇవి రెండు డేట్ అండ్ మంత్తో పాటు 2024ని ఎప్పుడైతే యాడ్ చేస్తే 1 అని వచ్చిందనుకోండి, వాళ్ళ పర్సనల్ ఇయర్ అనేది 1 ఉంటుంది. దాంతోపాటు యూనివర్సల్ ఇయర్ అనేది 8 ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉంటుందో మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది 6/5/1999. ఈ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అనేది 6/5/1999. అంటే ఇక్కడ మనం జస్ట్ 1999 అనేది తీసేసి 2024తో రీప్లేస్ చేసినప్పుడు ఇది టోటల్ యాడ్ చేస్తే మనకు వచ్చేది 19 అంటే 1 + 9 10 అంటే 1. అయితే ఇలా ఈ పర్టికులర్ పర్సన్ అంటే ఎవరు డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్, మంత్ అండ్ ఈ ఇయర్ 2024 యాడ్ చేస్తే 1 వస్తుందో వాళ్ళందరూ 1 సిరీస్ కింద వెళ్తారు. అకార్డింగ్ టు సంజీవని న్యూమరాలజీ, ఎవరి నంబర్ అయితే 1 వస్తుందో అంటే వాళ్ళు ఏ పనులు అయితే ప్రీవియస్ ఇయర్లో వాళ్ళకి వర్క్స్ అనేది పెండింగ్ ఉండేనో, లేదా వాళ్ళకి ఏదైతే మనీ అనేది బ్లాక్ అయ్యిండే ప్రీవియస్ ఇయర్లో అవన్నీ సక్సెస్ఫుల్గా వాళ్ళకి అక్కడి నుంచి ఒక గుడ్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళ పెండింగ్ పనులు అనేది క్లియర్ ఆఫ్ అయిపోయి, దాంతోపాటు వాళ్ళ మనీ అనేది బ్లాక్ నుంచి రిలీజ్ అయిపోయి వాళ్ళకి మంచి ఛాన్సెస్ అనేది అంటే మంచి రిజల్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఈ ఇయర్లో ఉంది. దాంతోపాటు కొత్త ప్రాజెక్ట్సే కానివ్వండి, కొత్త అప్రూవల్సే కానివ్వండి, లేదా కొత్త పాజిటివ్ మూవ్స్ అనేది వాళ్ళు ఈ ఇయర్లో తీసుకునే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. దాంతోపాటు మెంటలీ అండ్ ఎమోషనలీ అండ్ ఎనర్జెటిక్ కొత్త పరిచయాలు, ఈ కొత్త పరిచయాలు అనేది వాళ్ళ ముందుకు తీసుకుపోయే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇంకోటి కొత్త డిసిషన్స్ అనేది తీసుకోవడం, జాబ్ చేంజెస్ కూడా అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ కనపడుతుంది. దాంతోపాటు వాళ్ళ పేరు, ఇంకోటి మర్యాద అనేది ఈ ఇయర్లో ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది కనపడుతుంది సన్ వల్ల. కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎవరి పర్సనల్ ఇయర్ అయితే 1 ఉందో వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ ఎస్పెషల్లీ ఫాదర్తోని కొంచెం రిలేషన్స్ అనేది కొంచెం మంచిగా ఉండకపోవచ్చు, అంటే మిస్అండర్స్టాండింగ్స్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. దాంతోపాటు 2023 డిసెంబర్ నుంచే ఈ ఐడియాస్ అనేది వాళ్ళు న్యూ ఇయర్ రాకముందే డిసెంబర్ 2023 నుంచే వాళ్ళ మైండ్లో ఈ కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేది స్టార్ట్ కావడం, ఇంకోటి ఈ ఇయర్ ఎండింగ్ అయ్యే వరకు వాళ్ళకు ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనపడుతుంది. కానీ వాళ్ళు మార్చ్ 2024 అండ్ ఏప్రిల్ ఇంకా ఆగస్ట్ 2024 ఈ 3 మంత్స్లో వాళ్ళు కొంచెం అన్నెసెసరీ స్ట్రెస్ అంటే వాళ్ళకి అవసరం లేని టెన్షన్స్ అనేది తీసుకోవడం వల్ల వాళ్ళకి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉంటే మంచిది. దాంతోపాటు ఫ్రస్ట్రేషన్స్ అనేది జూన్ అనే మంత్లో కూడా కొంచెము వాళ్ళ మైండ్ సెట్ అనేది కంట్రోల్ పెట్టుకొని మళ్ళీ ఫ్రస్ట్రేట్ కాకుండా చూసుకుంటే మంచిది. కానీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 8 సిరీస్లో ఉండి, అంటే వాళ్ళు ఎవరైతే 8లో పుట్టినా, 17లో పుట్టినా లేదా 26లో పుట్టిన వాళ్ళకి ఈ పర్సనల్ ఇయర్ అనేది 1 వచ్చిందనుకోండి, కొంచెము వాళ్ళ హెల్త్ ఇంపాక్ట్ అనేది కొంచెం జాగ్రత్త చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు కోర్ట్ కేసెస్ అనేది ఉంటుంది, ఇంకోటి యాక్సిడెంట్స్ అనే జాగ్రత్తలు, ఈ 3 జాగ్రత్తలనే తప్పకుండా చూసుకోండి.
ఇంకోటి వాళ్ళకి ఏదైనా అనుకున్న పనులు కూడా కొంచెం లేట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ కనపడుతుంది. మళ్ళీ ఇలాంటి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండకుండా చూసుకోవాలనుకుంటే వాళ్ళు ఎలాంటి కొన్ని హోలీ ప్లేసెస్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు తీర్థస్థలాలు తిరుపతి కానివ్వండి లేదా అమర్నాథ్ కానివ్వండి, అంటే దేవునికి సంబంధించిన పుణ్యక్షేత్రాలని ఒక 2 to 3 months లోపల ఒక్కసారి పోయి దర్శనం చేసుకున్నా, దాంతోపాటు వాళ్ళు బీదలకు ఏమైనా దానాలు చేస్తే వాళ్ళకి కొంచెం లాభం అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేది కనపడుతుంది. ఇంకోటి పర్సనల్ ఇయర్ అనేది ఇప్పుడు అందరికీ ఎవరికైతే పర్సనల్ ఇయర్ 1 అనేది ఉందో దాంట్లో కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇలా ఉంటుంది. అంటే కొంతమంది డేట్ 1 నుండి మొత్తం యాడ్ చేస్తే 1 రావచ్చు, వాళ్ళకి 100% రిజల్ట్ అనేది బాగా ఉంటుంది. ఎవరు డేట్ ఆఫ్ బర్త్ అయితే 2 ఉండి 1 వస్తే వాళ్ళకి 90% ఉండడం, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే 3 ఉండి 1 వస్తే వాళ్ళకి 90% పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉండడం, ఎవరిదైతే 4 ఉండి 1 ఉంటే వాళ్ళకి 50%, 5 ఉన్న వాళ్ళకి పర్సనల్ ఇయర్ 1 ఉండడం వల్ల వాళ్ళకి మంచి 100% రిజల్ట్ రావడం, 6 ఉన్న వాళ్ళకి 1 రావడం వల్ల కొంచెం 80% రిజల్ట్ రావడం, 7 ఉన్న వాళ్ళకి పర్సనల్ ఇయర్ 1 రావడం వల్ల 60% రిజల్ట్ అనేది రావడం, మళ్ళీ 8 ఉన్న వాళ్ళకి 1 పర్సనల్ ఇయర్ రావడం వల్ల కొంచెం చాలా అంటే అన్ని కంపారిటివ్ చూస్తే వీళ్ళకి కొంచెం నెగిటివ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. అట్ లాస్ట్ 9 అనే వాళ్ళకి పర్సనల్ ఇయర్ 1 అనేది చాలా ఫ్రూట్ఫుల్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే ఓవరాల్ గమనిస్తే ఎవరు పర్సనల్ ఇయర్ 1 అనేది వాళ్ళ రియల్ నెంబర్తో కంపాటబుల్ చూసుకొని మనం చెప్పిన రూల్స్ అనేది కొంచెం ఫాలో అయితే వాళ్ళకి ఈ ఇయర్ అనేది మంచిగా ఉండే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. ఈ ఎపిసోడ్లో మనం ఎవరు పర్సనల్ ఇయర్ అయితే 1 వస్తుందో వాళ్ళ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎవరు పర్సనల్ నంబర్ అయితే 2 వస్తుందో యూనివర్సల్ నంబర్ 8లా అది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీ అనిల్ రాజ్ టీ కొండ, సంజీవిని న్యూమరాలజీ. థ్యాంక్ యూ.